ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే ఆయన కాన్వాయ్ జనగామను దాటి వరంగల్ జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. హనుమకొండలో ఉన్న తన వీరాభిమాని నిరంజన్ను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్లారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వస్తూ ఉండడంతో అటు జనసేన శ్రేణులు అభిమానులు వరంగల్ హైవే పొడవునా భారీగా స్వాగతం పలికారు. ఇక కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ నిరంజన్ను పరామర్శించారు. తదుపరి ఆయన కార్యాచరణ రూపొందించనున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తన అభిమాని అయినటువంటి నిరంజన్ కలవానేందుకు ఇటు హన్మకొండలో ఉన్నటువంటి పెగడపల్లి డబ్బాల వద్దకైతే చేరుకోవడం జరిగింది. ఉదయం 8 గంటల సమయంలో జూబిలీస్ నుంచి బయలుదేరిన రోడ్డు మార్గంలో బయలుదేరినటువంటి జనసేన అధినేత ఇటు హన్మకొండకైతే చేరుకోవడం జరిగింది. గత 10 నిమిషాల వ్యవధిలోనే ఇప్పుడు హన్మకొండలో ఉన్నటువంటి పెగడపల్లి డబ్బాలకైతే చేరుకోవడం జరుగుతుంది. అదే నిరంజన్ అనే అబ్బాయి గత 8 సంవత్సరాలుగా మంచానికి పరిమితమయ్యాడు. తన యొక్క కిడ్నీలు ఇబ్బంది పడి తన పవన్ కళ్యాణ్ రాకతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు. అయితే పెగడపల్లి డబ్బాల ఏరియాలో ఉన్నటువంటి నిరంజన్ అనే బాలుని అయితే 16 సంవత్సరాల బాలుని అయితే కలిసేందుకైతే ఇటు పవన్ కళ్యాణ్ అయితే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే నిరంజన్ తన యొక్క అభిమానిని కలిసేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీగా జనసేన సైనికులు అదే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఇక్కడికి భారీగా చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చి ఇటు నిరంజన్ ని కలిసి అయితే వారి యొక్క బాధలు తెలుసుకొని సమస్యలు బాలుడి యొక్క సమస్యలను అదే విధంగా బాలుడికి ఉన్న కోరికలను తీర్చే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు హన్మకొండకైతే చేరుకోవడం జరిగింది. అయితే రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ నేడు హన్మకొండకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి పెగడపల్లి డబ్బాల ఏరియాలోకి చేరుకున్న అనంతరం అయితే ఇక్కడ ఉన్నటువంటి నిరంజన్ యొక్క సౌగృహమైనటువంటి ఇంటికైతే చేరుకోవడం జరుగుతుంది. ఒకసారి మనకు 10 నిమిషాల టైంలో 10 నిమిషాల సమయంలోనే ఇటు పవన్ కళ్యాణ్ వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. గత 8 సంవత్సరాలుగా మంచానికి పరిమితమైనటువంటి నిరంజన్ అనే యొక్క బాలుడి యొక్క బాధను తీర్చేందుకు తన యొక్క కోరికను తీర్చేందుకైతే పవన్ కళ్యాణ్ నేరుగా తాను స్వయంగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ ప్రాంతం అంతా ఇటు ఓరుగల్లు ప్రాంతం అంతా టోటల్ గా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. అయితే ఇప్పటికీ చూసుకుంటే ఒకసారి పవన్ కళ్యాణ్ రాకైతే కనిపిస్తుంది. ఒక 10 నిమిషాలలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మనకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మనకు చూడండి ఒకసారి పవన్ కళ్యాణ్ అనే యొక్క అభిమానిని కలుసుకునేందుకైతే కనిపిస్తుంది. కానీ ఉన్నటువంటి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ నేను ఇక్కడి నుంచి ఇంటికైతే వెళ్తున్న పరిస్థితి కలిపి సుమారుగా ఒక అర్ధగంట సమయం పాటుగా ఇది పవన్ కళ్యాణ్ అయితే తన యొక్క అభిమాని అయినటువంటి వీరాభిమాని నిరంజన్ బాలుడిని పరామర్శించి తనకున్న ఆరోగ్య సమస్యల పైన తెలుసుకొని అతని కోరికలు తీర్చే ప్రయత్నంలో భాగంగా నేను పవన్ కళ్యాణ్ అయితే హన్మకొండకైతే రావడం జరిగింది. ఒక సందడి వాతావరణం నిలిచింది. అయితే పాము యొక్క ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న బాలుడు అయితే మంచి గబ్బర్ సింగ్ నుంచి తన యొక్క ఫ్యాన్ అయితే అంటూ అయితే బాలుడు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారమైన నేపథ్యంలో బాలుడిని కలిసేందుకు తాను స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే నేను వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ 2వ ఫ్లోర్ నుంచి 3వ ఫ్లోర్కి వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి 3వ ఫ్లోర్ లో ఉన్నటువంటి బాలుని అయితే దర్శించుకొని ఆ తర్వాత బాలుని అయితే దర్శించుకుని తర్వాత తర్వాత సమస్యలను తీర్చేందుకు కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ వెళ్ళి 30 నిమిషాల పాటుగా అయితే బాలుతో చర్చించి బాలు యొక్క కుటుంబ సభ్యులతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తర్వాత బాలుడి యొక్క సమస్యలు తెలుసుకొని బాలుడి యొక్క కోరికలను కూడా నెరవేర్చే దిశగా అయితే పవన్ కళ్యాణ్ అయితే నేడు వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా తన వారి ఇంటికైతే కుటుంబ సభ్యులను కలిసేందుకు బాలుని కలిసేందుకు దగ్గరికి ఇంటి లోపలికి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అనుకున్న నుంచి వచ్చి పెగడపల్లి డబ్బాల్లో ఉన్నటువంటి నిరంజన్ యొక్క కుటుంబానికి అయితే వెళ్ళడం జరిగింది. తన యొక్క సమస్యలను అదేవిధంగా తన యొక్క కోరికలను తీర్చేందుకైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికైతే బాలుని మనకు వేచి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి హామీలను ఇలాంటి కోరికలను అయితే బాలుడికి తీర్చే ప్రయత్నం చేస్తారు అనేది ఒకసారి మనం వేచి చూస్తాం. ఇప్పటికే వెళ్ళడం ఇంట్లో లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత బయటకు వచ్చిన అనంతరం బాలుడితో ఇలాంటి మాటలు మాట్లాడి బాలుడి